హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐపీఎల్ వేలంలో మంచి ధర పలికింది. అతన్ని 12,25,00,000 కొనుగోలు చేసింది గుజరాత్ టైటన్స్. 2018 నుంచి గతేడాది వరకు బెంగళూరు జట్టు తరపున ఆడాడు సిరాజ్. ఈసారి అతన్ని వదులుకుంది బెంగళూరు. ఇండియన్ స్టార్ పేసర్ మహమ్మద్ షమి 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు. వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముందుగా షమి కోసం కోల్కతా, చెన్నై జట్ల మధ్య పోటాపోటీ వేలం నడిచింది. తర్వాత లక్నో రేస్లోకి వచ్చింది. చివరకు 10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ను గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. 15,75,00,000 రూపాయలకు బట్లర్ను కొనుక్కుంది గుజరాత్ టీం. గతేడాది రాజస్థాన్ రాయల్స్ టీంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు బట్లర్. ఈసారి మెగా వేలంలో అతడు గుజరాత్ టైటన్స్ సొంతమయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈసారి తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఉన్నాడు. గతేడాది అత్యధిక ధర పలికిన ఆటగాడు మిచెల్ స్టార్క్. అయితే అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. ఫైనల్లో బాగానే ఆడినప్పటికీ సిరీస్ మొత్తంలో పెద్దగా రాణించలేకపోయాడు. దాంతో కోల్కతా అతన్ని వదిలేసింది. ఈసారి స్టార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం 11,75,00,000 కొనుగోలు చేసింది. గతేడాది 24,75,00,000 ధర పలికిన స్టార్క్ ఈసారి సగం కంటే తక్కువ ధరకు పడిపోయాడు. సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడా ఐపీఎల్ మెగా వేలంలో 10,75,00,000 రూపాయలు పలికాడు. అతన్ని గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది. గతేడాది 9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు రబాడా. ఈసారి అతన్ని వేలంలో పెట్టగా గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ లియాన్ లివింగ్స్టోన్ను 8,75,00,000 కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అతడు గత 3 సీజన్లలోనూ పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2025 వేలం ఉత్కంఠగా సాగుతోంది. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ వేలంలో మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా అనూహ్యంగా అమ్ముడుపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఐపీఎల్ మెగా వేలంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అంచనాలకు మించి కోట్ల రూపాయల ధర పలుకుతుండగా, కొంతమంది ఎలాంటి అంచనాలు లేకుండా రావడం, మరోవైపు పూర్తి అన్సోల్డ్గా మిగిలినటువంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం మనం కొద్దిసేపటి జరిగినటువంటి క్రితం పడికల్ని చూస్తే ఒకప్పుడు అనూహ్యంగా టీంలోకి వచ్చాడు. కేవలం 20 లక్షల బేస్ ప్రైస్తో ఆర్సీబీలోకి అడుగుపెట్టినటువంటి దేవదత్ పడిక్కల్ అద్భుతంగా రాణించాడు. దేవదత్ పడిక్కల్ ఓపెనర్గాను, వన్ డౌన్ బ్యాట్స్మెన్గాను రాణించాడు. ఒక్కసారిగా తను ఆర్సీబీ టీంను వదులుకున్న తర్వాత 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్నటువంటి పడిక్కల్ ఒక్కసారిగా రాజస్థాన్ రాయల్స్ 7.75 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గత 2 సీజన్లకు కూడా 7.75 క్రోర్స్కు రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్నటువంటి పడిక్కల్ ఎలాంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు. రీసెంట్గా పెర్త్ టెస్ట్లో అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దారుణంగా వైఫల్యం చెందాడు. అలాంటి పడిక్కల్ ఈరోజు వేలంలోకి రాగానే అన్సోల్డ్గా మిగిలిపోయాడు. సో ప్రస్తుతం పడిక్కల్ పరిస్థితి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఫ్రాంచైజీలు రీసెంట్ పర్ఫార్మెన్స్ను బేరీజ్ చేసుకొని మాత్రమే ఆటగాళ్లకు వెలకడుతున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్, అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ఫామ్ ఆధారంగానే వాళ్ళపైన కోట్లు గుమ్మరిస్తున్నాయి అనడానికి ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్. మరి చహాల్ కూడా మనం చూస్తే రీసెంట్ డేస్లో ఎలాంటి ఫామ్లో లేడు. కానీ చహాల్ గత ఐపీఎల్ రికార్డ్స్ను కౌంట్లోకి తీసుకున్నట్టుగా ఫ్రాంచైజీలు కనిపిస్తుంది. చహాల్ది కనుక మనం చూస్తే కేవలం 6.5 క్రోర్స్కి రాజస్థాన్ రాయల్ దగ్గర ఉన్నటువంటి చహాల్ ఒక్కసారిగా ఆక్షన్లోకి రాగానే 18 క్రోర్స్ వెచ్చించి ఈరోజు పంజాబ్ కొనుగోలు చేసింది. చహాల్ను సొంతం చేసుకోవడానికి అటు సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు పంజాబ్ కింగ్స్ కూడా పోటీ పడింది. చివరకు పంజాబ్ కింగ్స్ 18 క్రోర్స్కు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈవెన్ హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్ను కూడా చూసుకుంటే, హర్షదీప్ సింగ్ పంజాబ్తో ఉన్నాడు, తనను రిటైన్ చేసుకోకుండా వదిలేసినటువంటి పంజాబే ఈరోజు అనూహ్యంగా మళ్ళీ 18 క్రోర్స్ వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
కగిసోర్ అబాడా లాంటి ప్లేయర్ కూడా 9.25 క్రోర్స్కే పంజాబ్ దగ్గర ఉండగా తనను ఏకంగా 10.75 క్రోర్స్కు కొనుగోలు చేసింది. ఈరోజు శ్రేయాస్ అయ్యర్ అదేవిధంగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పైన అంచనాలకు మించి వేలంలో వీళ్ళు ధర పలుకుతారు అని అనుకున్నటువంటి విధంగానే అటు ఈ రెండింటినీ కూడా అటు శ్రేయాస్ అయ్యర్ అదేవిధంగా రిషబ్ పంత్ వమ్ము చేశారు. శ్రేయాస్ అయ్యర్ రికార్డును కొద్ది క్షణాల్లోనే రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా ఆల్మోస్ట్ 20 క్రోర్స్కి పైగా ధర పలుకుతాడు అని అనుకుంటే అనూహ్యంగా తన ధర పూర్తిగా తగ్గిపోయింది. కేఎల్ రాహుల్ రీసెంట్ ఫామ్ను కూడా ఫ్రాంచైజీల కౌంట్లోకి తీసుకున్నట్టున్నాయి. కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గతంలో చూస్తే లక్నో సూపర్ జైంట్స్కు 17 క్రోర్స్కు తను రిటర్న్ అయి ఉన్నాడు. అంటే గత ప్రైస్తో పోలిస్తే ఈసారి 3 కోట్ల రూపాయలకు తక్కువకే పోయాడు. 17 క్రోర్స్ ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ధర ఒక్కసారిగా 14 క్రోర్స్కు పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఉన్నాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు కెప్టెన్ లేడు. సో కేఎల్ రాహుల్ రూపంలో తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఢిల్లీకి కూడా ఒక కెప్టెన్ అవసరం, అందులోనూ ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఉండాలి అనే ఉద్దేశంతోనే కేఎల్ రాహుల్ని ఈరోజు 14 క్రోర్స్ వెచ్చించి కొనుగోలు చేసిందని అనుకోవచ్చు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కూడా కోల్కతా నైట్ రైడర్స్లో కేవలం 12.25 క్రోర్స్కే కేకేఆర్లో ఉన్నాడు. తనను రిటైన్ చేసుకుంది. తనే స్వతహాగా కేకేఆర్ను వీడి బయటకు వచ్చాడు. ఈరోజు శ్రేయాస్ అయ్యర్కు మంచి డిమాండ్ లభించింది. 26.75 క్రోర్స్కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్కి కూడా ఈరోజు ఒక కెప్టెన్ అవసరం ఉంది. అందులోనూ శ్రేయాస్ అయ్యర్ లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి కెప్టెన్ ఉంటే బాగుండనే ఉద్దేశంతో ఈరోజు శ్రేయాస్ అయ్యర్ పైన కోట్లు కుమ్మరించింది. దీంతో పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ను సొంతం చేసుకుంది. ఇక శ్రేయాస్ అయ్యర్కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు జాస్ బట్లర్ కూడా తను హార్డ్ హిట్టర్గా ఉంటాడు, బెస్ట్ ఫినిషర్గా కూడా ఉంటాడు. కాబట్టి 10 క్రోర్స్కే రాజస్థాన్ రాయల్స్లో ఉన్నటువంటి జాస్ బట్లర్కి ఈరోజు 15.75 క్రోర్స్కు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు మిచెల్ స్టార్క్ మాత్రం పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది. మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్ రికార్డులు క్రియేట్ చేశాడు. గత సీజన్ వరకు కూడా ఐపీఎల్లో అత్యధిక ధర పలికినటువంటి ప్లేయర్గా కూడా ఉన్నాడు. 24.75 క్రోర్స్తో కేకేఆర్ లాస్ట్ సీజన్లో సొంతం చేసుకుంది. ఐపీఎల్లో అత్యధిక ధర కూడా స్టార్క్ పేరుపైనే ఉంది. కానీ ఈసారి తను కేవలం 11.75 క్రోర్స్కి పరిమితమయ్యాడు. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక రిషబ్ పంత్ ఆ రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టాడు. ఈరోజు రిషబ్ పంత్ ఐపీఎల్లో అత్యధిక ధర పలికినటువంటి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు కేవలం 16 క్రోర్స్కే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఉన్నాడు. ఢిల్లీ రిషబ్ పంత్ను వదులుకుంది. రిషబ్ పంత్ కూడా వేరే టీం వైపు వెళ్ళాలని మొగ్గు చూపాడు. కాబట్టి ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. లక్నో నుంచి కేఎల్ రాహుల్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో లక్నోకు కూడా ఒక కెప్టెన్ అవసరం ఉంది. సో ఈరోజు రిషబ్ పంత్ రూపంలో లక్నోకు ఒక కెప్టెన్ దొరికాడని భావించవచ్చు. రిషబ్ పంత్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్, అందులోనూ స్టార్ ప్లేయర్కి ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్లో మొత్తం టాప్ లెవెల్ బ్యాటర్లనంతా అంటిపెట్టుకొని ఉంది. ఇప్పుడు బౌలర్ల లేమితో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అప్పటికే పేస్ దళాధిపతిగా ఉన్నటువంటి భువనేశ్వర్ను కూడా వదిలేసుకుంది. సో ఇప్పుడు భువనేశ్వర్ లేని లోటును సమీతో పూడ్చుకుంది. ఎస్ఆర్హెచ్ 10 క్రోర్స్ పెట్టి మహమ్మద్ షమీని సొంతం చేసుకుంది. లాస్ట్ సీజన్ వరకు కూడా గుజరాత్తోనే ఉన్నాడు మహమ్మద్ షమీ. 6.25 క్రోర్స్తో గుజరాత్లో ఉన్నటువంటి షమీ ఆక్షన్లోకి రాగానే 10 క్రోర్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి బౌలింగ్కు ఖచ్చితంగా షమీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉంటే, అందులోనూ షమీ లాంటి ఒక పేసర్ తోడుంటే మిగతా యంగ్స్టర్స్ని తీసుకున్నా కూడా వాళ్ళకు షమీ సలహాలు సూచనలు యాడ్ అవుతాయని భావించినట్లుగా ఉంది. సో భువనేశ్వర్ లేనటువంటి లోటును ఈరోజు షమీ రూపంలో తీర్చుకుంది. మరోవైపు డేవిడ్ మిల్లర్ కేవలం 3.3 క్రోర్స్తోనే గుజరాత్లో ఉన్నాడు. ఈరోజు గుజరాత్ డేవిడ్ మిల్లర్ను వదిలేసుకుంది. సో డేవిడ్ మిల్లర్ కనుక క్రీజ్లో ఉంటే అనూహ్యమైనటువంటి మార్పులు చేస్తాడు. ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని డేవిడ్ మిల్లర్ మార్చేస్తాడు. ఇన్ కేస్ చేజింగ్లో కనుక ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా డేవిడ్ మిల్లర్ రాణిస్తాడు. కాబట్టి డేవిడ్ మిల్లర్ లాంటి హార్డ్ హిటర్ ఉండాలని చెప్పి ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ భావించినట్టుంది. 7.5 క్రోర్స్కు డేవిడ్ మిల్లర్ను సొంతం చేసుకుంది. ఇక చహాల్ను కూడా పంజాబ్ 18 క్రోర్స్కు సొంతం చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ ఒక ఆర్సీబీకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆర్సీబీ నుంచి బయటకు వచ్చేసాడు. మహమ్మద్ సిరాజ్ ఆక్షన్లోకి వచ్చినటువంటి సిరాజ్ కోసం ఈరోజు ఆర్సీబీ పోటీ పడుతుందేమో, లేకపోతే కనీసం ఆర్టీఎం కిందైనా సొంతం చేసుకుంటుందేమో అని భావిస్తే అసలు కనీసం వేలంలో కొద్ది వరకు కూడా పార్టిసిపేట్ చేయలేకపోయింది. అయినప్పటికీ కూడా మంచి ధర పలికాడు. సిరాజ్కు మంచి డిమాండ్ లభించింది. 12.25 క్రోర్స్కి ఈరోజు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు లివింగ్ స్టోన్ను కూడా 11.5 క్రోర్స్కి పంజాబ్లో ఉన్నాడు. గత సీజన్లో పెద్దగా రాణించినట్టుగా లేదు. కేవలం అడపాదడపా మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అలాంటి లివింగ్ స్టోన్ను ఇప్పుడు ఆర్సీబీ 8.75 క్రోర్స్కి సొంతం చేసుకుంది. అంటే ఆర్సీబీ ఇప్పుడు ఒక టాప్ బ్యాటర్ కోసం చూస్తోంది. కేవలం ఇప్పుడు ఆర్సీబీ రిటైన్ చేసుకున్నటువంటి దానిలో కోహ్లీ, అదేవిధంగా రజత్ పటిదార్, ఎస్ దయాల్ మాత్రమే ఉన్నారు. రజత్ పటిదార్ లాంటి వ్యక్తికి ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో
లివింగ్స్టోన్ లాంటి వ్యక్తి తోడైతే బాగుండు అని చెప్పి కూడా భావించారు. లివింగ్స్టోన్ లాంటి వికెట్ కీపర్ కూడా చేశాడు కాబట్టి లివింగ్స్టోన్ ఈరోజు ఆర్సీబీ 8.75 crores పెట్టి కొన్నప్పటికీ గత సీజన్ కంటే ఈసారి లివింగ్స్టోన్కు తక్కువ ధర పలికిందని అనుకోవచ్చు. ఇక కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. కనీసం 17 crores ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఇప్పుడు ఏకంగా 14 crores పడిపోయాడు. హ్యారీ బ్రూక్ కూడా 13.25 crores లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ను 13 crores పెట్టి కొన్నా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది, పెద్దగా రాణించలేదు గత సీజన్లో. కాబట్టి ఈసారి 6.25 crores ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక ఎయిడెన్ మార్క్రమ్ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. కేవలం తన బేస్ ప్రైస్ 2 crores ఉంది. తన బేస్ ప్రైస్ 2 crores లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం సొంతం చేసుకుంది. మార్క్రమ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా లేదు. మార్క్రమ్ లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నా కూడా పెద్దగా రాణించలేదు కాబట్టి ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. అలాంటి మార్క్రమ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ రీసెంట్ ఫామ్లో కూడా లేకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ కేవలం తన బేస్ ప్రైస్కి మాత్రమే సొంతం చేసుకుంది. ఇక డెవన్ కాన్వే 6.25 crores చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. లాస్ట్ సీజన్లో 2.6 crores ఉన్నాడు. అలాంటి డెవన్ కాన్వేని ఇప్పుడు 6.25 crores అనూహ్యంగా తను 4 crores పెంచుకున్నాడు. ఇక దేవదత్ పడికల్ కూడా ఇప్పుడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. మనం చూడొచ్చు పడికల్ పర్ఫార్మెన్స్ కూడా ఎంత లోగా ఉందో. సో ఇప్పుడు మనం ఫ్రాంచైజీలు కనుక ఎలా ఆలోచిస్తున్నాయి, కేవలం సీనియర్నే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా టీంకు తోడవుతుంది, ఇప్పుడు టీం మొత్తాన్ని షఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పంజాబ్ లాంటి టీం కేవలం ఇద్దరిని మాత్రమే అంటిపెట్టుకుంది, మొత్తం టీంను రీడిజైన్ చేసుకోవాలి. దాదాపు 110 crores వరకు కూడా ఉంది. సో ఆచిచూతి వ్యవహరిస్తూ ఉంది ఏ ప్లేయర్కు ఎక్కువ పెట్టాలి. ఒకవేళ సీనియర్ అయితే తన రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ రేపు జరగబోయేటటువంటి వేలంలో యంగ్స్టర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా వేలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైన ఎక్కువ కోట్లు పెట్టి వాళ్ళని ఏమైనా వేలంలో కొనుగోలు చేస్తుందా అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అటు సీనియారిటీకి మాత్రం ఈరోజు ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదు. ఎవరైతే పర్ఫార్మెన్స్కి ఎక్కువగా ఉన్నాయో, ఎవరి స్టాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయో, రీసెంట్గా జరిగినటువంటి టోర్నీస్ కానీ లేకపోతే రీసెంట్గా జరిగినటువంటి మ్యాచెస్లో వాళ్ళు ఏ విధంగా రాణించారనే వాటిని బేరీజ్ చేసుకునే ఈరోజు వేలంలో వాళ్ళు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. సో ఇప్పటి వరకు సీనియర్ ప్లేయర్స్ మాత్రమే వస్తున్నప్పటికీ కూడా మిగతా టీమ్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీంలో ఆల్రెడీ ధోని ఉన్నాడు, అదేవిధంగా జడేజా లాంటి సీనియర్ ప్లేయర్ తోడై ఉన్నాడు. సో వీళ్లకు ఎవరైతే బాగుండు, ఇంకా టీంలో ఎవరు అడిషనల్గా యాడ్ అవుతే బాగుంటుంది, యంగ్స్టర్స్ని తీసుకోవాలా లేకపోతే సీనియర్ను తీసుకోవాలని ఆచితూచి ఇలాంటి సిఎస్కే లాంటి టీమ్స్ కూడా ఆలోచిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి టీంలో ఎవరి అవసరం ఎక్కువగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇప్పుడు బౌలర్స్ స్పిన్నర్స్ అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే బౌలర్ ఆక్షన్లోకి రాగానే, స్పిన్నర్ ఆక్షన్లోకి రాగానే అప్పుడు మాత్రమే వేలంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వేలం తీరు చూస్తే వాళ్ళ టీమ్స్కి ఏ నీడ్ అయితే ఉందో వాటిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. సంతోష్.